ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఆగస్టు 15 నాటికి మా సమస్యలు పరిష్కరించండి అంటూ ఉద్యోగ సంఘాల ఐకాస డిమాండ్. అధికారుల కమిటీ నివేదికను బహిర్గతం చేయాలన్న నేతలు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం గత 17 నెలలుగా ఎదురు చూస్తున్నామని, వాటిని ఆగస్టు 15వ తేదీ నాటికి పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస సమావేశం డిమాండ్ చేసింది. లేని పక్షంలో సెప్టెంబర్ 1 తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది. ఐకాస అత్యవసర సమావేశం శనివారం హైదరాబాద్లోని టీఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పెండింగ్ బిల్లులు నెలకు 700 కోట్ల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినా గత నెలలో కేవలం 183 కోట్లే మెడికల్ బిల్లులు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల గోడును ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. 5 పెండింగ్ డిఏలు అడిగితే 1 మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని విమర్శించారు. ఉద్యోగుల 57 డిమాండ్లపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని శాఖల్లో ఖాళీలను తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తదితర 14 తీర్మానాలను సమావేశం ఆమోదించింది.